హలో, ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్లోని ఫేమస్ ప్లేస్ అయిన యాదగిరి గుట్టకైతే వచ్చేసాం. ఈ యాదగిరి గుట్టతో పాటు ఈరోజు ఏ ప్లేస్లు అయితే చూడొచ్చో అన్నీ ఒకే వీడియోలో అయితే నేను తీయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మనం యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాం, రండి. ఈ యాదగిరి గుట్ట టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7:50 నుంచి అయితే ఓపెనింగ్ ఉంటుందంట. మీరు వెహికల్ తీసుకొని వస్తే మాత్రం ఇక్కడ యాదగిరి గుట్టలో టెంపుల్ పైన పార్క్ చేసుకోవాలి అంటే 500 రూపీస్ అంట. టెంపుల్ దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్లో మన వెహికల్ని పార్క్ చేసుకోవాలంటే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ యాదగిరి గుట్టకు హైదరాబాద్ నుంచి అయితే కొన్ని బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయి, మరీ ఎక్కువ లేవు. ఈ గుడి యొక్క సేవా టికెట్లు అవన్నీ మనకు ఆన్లైన్లో లేవండి, ఓన్లీ ఆఫ్లైన్ అంట. అలాగే టికెట్ ప్రైస్ వచ్చేసి ఫ్రీ ఉందంట, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన దర్శనం అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మా దర్శనం అయితే అయిపోయింది, మేము ఈ గుడి బయటికి అయితే వచ్చేసాము ప్రజెంట్. ఈ 10 ఇయర్స్లో చాలా బాగా డెవలప్ అయిందంట ఇక్కడ ఈ టెంపుల్. నేను మాత్రం ఇదే మొదటిసారి రావడం. నేను మా బ్రదర్తో అయితే రావడం జరిగింది. టెంపుల్ చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ మేము ప్రసాద కౌంటర్లో ప్రసాదం అయితే తీసుకుంటాం. ఇక్కడ లడ్డు పులిహోర అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రసాదంగా. పక్కనే శివాలయం అయితే ఉంది యాదగిరిగుట్టలోనే. మనం ఆ శివాలయంలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని రావచ్చు. యాదగిరిగుట్ట టెంపుల్లో దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనం ఈ ప్లేస్కి అయితే రావచ్చు. సురేంద్రపురి దేవస్థానం ఇది, కుంద సత్యనారాయణ కళాధామం దేవస్థానం అనే దానికంటే కళాధామం అనొచ్చు. దీని యొక్క ఫ్రంట్ సైడ్ వచ్చేసి హనుమాన్ అయితే ఉంటున్నాడు, దీని యొక్క బ్యాక్ సైడ్ వచ్చేసి శివుని రూపం అయితే ఉంది. కళాధామం అంటే మీకు తెలుసు కదా, అన్నీ బొమ్మల రూపంలో స్టోరీని అయితే వివరించడం జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగే మనకు బాలభారతం సంబంధించిన స్టోరీని చాలామంది చదివేదానికంటే ఇక్కడ బొమ్మల రూపంలో ఎంత బాగా అంటే అంత బాగా అమర్చారు. నేను మొత్తం అయితే వీడియో తీయను, జస్ట్ ఎక్కడెక్కడ మెయిన్ ఉన్నాయో అవన్నీ మాత్రం తీస్తున్నాను. అలాగే ఇక్కడ అష్టాదశి శక్తిపీఠాల్లో అమ్మవారు ఏ విధంగా ఉంటుందో అనేది ఇక్కడ చూపించారు, అంటే ఏ పేర్లతో అమ్మవారు ఉందని. మీకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను సాధ్యమైనంత వరకు కొంచెంగానే వీడియో తీస్తున్నాను. ఇక్కడ యమలోకం సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి, ప్లేస్ కూడా ఉంది. యమలోకంలో ఎలా ఉంటుంది, అక్కడ యముడు ఏ విధమైన శిక్షలు ఏర్పాటు చేస్తాడనేది ఇక్కడ బాగా చూపించారు. కళాధామం అంటే మీకు అర్థమైపోయింది అనుకుంటే ఈ టైంలో బొమ్మల రూపంలో ఇలా చూపించడాన్ని కళా ప్రదర్శన అంటారు. ఎలాంటి శిక్షలు ఉన్నాయో చూసారా. నరకలోకంలో ఇలాంటి శిక్షలు ఉంటాయని చాలామంది మనం ఏదో సినిమా స్టోరీలోనూ అలా చూసింటాము. ఇక్కడ కొంచెం వాళ్ళు రియాలిటీగా ఉండే విధంగా అయితే చూపించారు. ఇప్పుడు యమలోకం అయితే చూసేసాం కదా, ఇప్పుడు బయటికి అయితే వెళ్దాం. ఈ సురేంద్రపురి మీరు మొత్తం చూడాలంటే మినిమం 3 అవర్స్ అయితే పడుతుంది. మీరు ఏదైనా నార్మల్గా జస్ట్ టైంపాస్కు బయటికి రావాలి అనుకుంటే మాత్రం ఇక్కడికైతే రావచ్చు. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది ప్లేసు, తిరిగే కొద్దీ ఇంకా చాలానే ఉన్నాయి. ఇక్కడ శివుడు ఏ క్షేత్రాల్లో ఏ రూపంలో ఉంటాడనేది ఇక్కడ బాగా చూపించారు. ఇక్కడైతే ఉంది. నేనైతే డీటెయిల్గా అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేను. నేను కావాలనుకుంటే మీరు పాస్ అయితే చేసుకొని అది ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉన్నాయని చూసుకోవచ్చు. మీరు సోమనాథేశ్వర లింగం అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏ దేవాలయంలో ఎలాంటి రూపంతో లింగం ఉందనేది ఇక్కడ బాగా చూపించారు. ఓకే, ఈ సురేంద్రపురి టైమింగ్స్ చెప్పలేదు కదా మీకు,
మార్నింగ్ 9:30 టు ఈవినింగ్ 6:30 PM వరకు ఉంటుంది. అలాగే దీని టికెట్ ప్రైస్ వచ్చేసి 350 పర్ పర్సన్, అంటే ఒక్కొక్కరికి 350 రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. సురేంద్రపూర్లో మనకు టైం ఓవర్ చాలా అయిపోతుంది. 3 అవర్స్ 3.5 అవర్ పడుతుంది. అక్కడి నుంచి మనం మళ్ళీ హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ప్రజెంట్ వచ్చేసి మనం బిర్లా సైన్స్ మ్యూజియంకి అయితే వచ్చేసాము. ఇది 1 డే టూర్ భాగంగా మాత్రమే ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది. ఈ సైన్స్ మ్యూజియంలో అంటే మీరు ఎప్పుడు రాలేదు హైదరాబాద్కి, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాం కదా పిల్లలతో పాటు, లేదా సరదాగా చూద్దాం అనుకునే వాళ్ళైతే రావచ్చు. సైన్స్ మ్యూజియంలో ఎలాంటి ప్రదర్శన అయితే ఉందనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నేను మీకు సాధ్యమైనంత వరకు నేనైతే మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయలేను. ఎక్కడెక్కడ మెయిన్ ఉన్నాయో అవి మాత్రమే అయితే చూపిస్తాను, శాంపిల్గా చిన్న చిన్నవి. ఇది మనకు సైన్స్ ఫేర్లో స్టార్టింగ్ భాగం నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎన్ని రకాల సైన్స్ సంబంధించినవి ఉన్నాయో ఇక్కడ చాలా ఉన్నాయి. మీరు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరన్నా ఉంటే ఇక్కడికి ఒకసారి పిలుచుకొని రండి, బాగుంది. ఇక్కడ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ బాగా అయితే ఉంది. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ కాంచి 5th జనరేషన్ కంప్యూటర్ వరకు ఎలా డెవలప్ అయిందనేది దీని గురించి ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వరల్డ్ లార్జెస్ట్ కెమెరా. ఇది ప్రపంచంలోనే చూసారు కదా లాంగెస్ట్ కెమెరా. ఓకే, అక్కడి నుంచి మేము డైనోసార్ మ్యూజియంకి అయితే వచ్చాము. దాని పక్కనే మనకు బిర్లా మందిర్ అయితే ఉంది. బిర్లా మందిర్లో దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని 7:30 కల్లా మేము బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ అసెంబ్లీలో లైటింగ్ మాత్రం సూపర్గా ఉంది. ఈ అసెంబ్లీ ఎదురుగానే మనకు మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ అయితే ఉందంట. మేము చూద్దామని వచ్చాము. మేము వచ్చాక ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్. ఇక్కడ వాటర్ డ్యాన్స్ అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ వచ్చే వాసన చాలా దరిద్రంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా చూస్తున్నారో నాకైతే తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.